ఒకసారి భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది. భర్త కోపంగా ఆఫీసుకు వెళ్లిపోతాడు. భార్య బాధగా తన తల్లికి ఫోన్ చేసి చెబుతుంది, అమ్మా నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని. తల్లి కోపంగా చెబుతుంది, నువ్విక్కడికి అస్సలు రావద్దు. నీ అక్క కూడా ఇలాగే వచ్చి కూర్చుంది. మెల్లగా తన భర్త విడాకులు ఇచ్చేశాడు. ఇప్పుడు నీ బరువును కూడా నేను జీవితాంతం మోయలేను. కాబట్టి కష్టాలు పడతావో లేదా పరిష్కరించుకుంటావో నీ ఇష్టం. ఇక్కడకు మాత్రం రావద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆమెకు మరో దారి కనిపించదు. ఆమె ఆలోచిస్తూ మెల్లగా పొద్దున జరిగిన గొడవలో తన తప్పులు కూడా ఉన్నట్టుగా గ్రహిస్తుంది. ఆమె నిర్ణయించుకుంటుంది, సాయంత్రం తన భర్త తిరిగి వచ్చే సమయానికి అతనికి క్షమాపణలు చెప్పాలి అని. ఆమె వంటగదిలోకి వెళ్లి తన భర్తకు ఇష్టమైన పాయసాన్ని వండటం మొదలు పెడుతుంది. భర్త తిరిగొచ్చే సమయానికి వంటలన్నీ సిద్ధం చేసి ఉంచుతుంది. భర్త తిరిగి వచ్చినప్పుడు నవ్వుతూ అతనికి ఆహ్వానిస్తుంది. భర్త ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇద్దరూ కలిసి డిన్నర్ చేయటం మొదలు పెడతారు. ఇద్దరూ సంతోషంగా భోజనం ముగిస్తారు. తరువాత భర్తకు పొద్దున తాను చేసిన తప్పులు కూడా అతనికి గుర్తుకు రావటం మొదలవుతుంది. అతను భార్య దగ్గరకు వెళ్లి తాను చేసిన తప్పులకు క్షమించమని కోరుకుంటాడు. భార్య కూడా అతనికి తిరిగి క్షమాపణలు అడుగుతుంది. ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక విషయం అర్థమవుతుంది. భార్యాభర్తల జీవితంలో గొడవలు అనేవి చాలా సహజమైన విషయం. చిన్న మనస్పర్ధలతో ఆ గొడవలను పెద్దవిగా చేసుకోవచ్చు, లేదా చిన్న క్షమాపణతో ఎంతటి గొడవలైనా సద్దుమణిగేలా చేసుకోవచ్చు.